హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చేసాను. సో నేనేదో పొలంలో ఉన్నానని మీరంతా అనుకుంటూ ఉంటారు, కానీ నేను పొలంలో అయితే లేను. సో ఎక్కడున్నానో మీకు ముందు వీడియోలో తెలిసిపోతుంది. సో మనకి ఏదైనా పండ్లు కావాలన్నా, ఏదైనా ఫ్రూట్స్ కావాలన్నా, లేదంటే కూరగాయలు కావాలన్నా వేరు మార్కెట్లకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. కానీ అన్నీ ఒకే చోట కలిస్తే ఎలా ఉంటుంది? సో అన్నీ ఒకే కలిసిన చోటే ఉన్నాను. సో ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ అన్నీ ఒకే చోట పెంచుతున్నారు. సో అసలు వివరాలు ఏంటి, ఎవరు పెంచుతున్నారు, ఆమె వృత్తి ఇదేనా, ఇంకేమైనా స్పెషల్స్ ఉన్నాయా, అన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. నాతో పాటు మీరు వచ్చేయండి. సో మనతో పాటు ఉన్నారు అంగన్వాడీ టీచర్ సుకన్య గారు. మరి ఆమె ఏం చేస్తూ ఉంటారు? అంగన్వాడీలో పిల్లలతోనే పనిచేస్తూ ఉంటారా, ఇంకేదైనా పనిచేస్తుంటారా? నా వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సుకన్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఎలా ఉంది మీ వృత్తి, ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వృత్తి చాలా హ్యాపీ, చేసుకుంటూ వెళ్ళిపోవడమే, తెలిసిందేగా మీకు. సో పిల్లలతో చాలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎంత సమయమైనా అలా గడిపేస్తూ ఉంటారు, టైం తెలియదు మనకి. ఓకే, అదే టైం మళ్ళీ మీరు మొక్కల మీద గడుపుతున్నారు. సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను టెర్రస్ గార్డెనింగ్లో ఉన్నాను. సో ఇంత మిద్దె తోట పెంపకం అంటే చాలా చిన్న విషయం కాదు. సో అసలు ఈ ఇంట్రెస్ట్ అనేది మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంట్రెస్ట్ అనేదండి లాక్డౌన్ అందరికీ తెలిసిందే కదా. నాకు లాక్డౌన్లో హాలిడేస్ వచ్చినాయి, ఎందుకంటే మా వృత్తిలో బిజీగా ఉండేవాళ్ళ. ఇక ఈ లాక్డౌన్లో పైన వాకింగ్ చేసుకుంటూ ఉన్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా మా హస్బెండ్కి చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది, సివియర్ అయిపోయింది. అప్పుడు హాస్పిటల్లో 1 డే ఉండాల్సిన మనిషి 15 days ఉన్నారనమాట. ఆ టైంలో తనకు ఫుల్గా ఆర్గానిక్ ఫుడ్, ఆకుకూరలే పెట్టమన్నారు, ఏది డైజెషన్ అవ్వలేదు. అప్పుడు స్టార్ట్ అయిందే ఈ టెర్రస్ గార్డెన్ అండి. ఓకే, సో చిన్న లాక్డౌన్ అనేది చాలామందికి చాలా నెగిటివ్ ఫీల్ని మిగిల్చి వేసి వెళ్ళిపోయింది. కానీ మీకు ఒక కొత్త థాట్ని తీసుకొచ్చి ఇంత మీ ఒక డాబాని ఇంత చేశారంటే చాలా గ్రేట్ అసలు. సో ఎలా అనిపిస్తుంది దీని మీద సమయం గడిపినప్పుడు మీకు? చాలా హ్యాపీ అండి, ఎందుకంటే మా వృత్తి బాగా టెన్షన్స్తో కూడుకున్నది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఏం చేయాలి, వీటికి ఏం ఫుడ్ ఇవ్వాలి, ఇంకా నాకు ఇక బయట ప్రపంచంతో ఇక సంబంధాలు ఏమి ఉండవండి. ఇంటికి వచ్చేస్తే ఇక పైకి వచ్చేసేయడమే. ఇక పైకి వచ్చేస్తే సమయము 10, 11 అయిన రోజులు కూడా ఉంటాయి. ఎందుకంటే నాకు మార్నింగ్ కుదరదు, ఆఫ్టర్నూన్ కుదరదు. ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళు ఈ టైంలో అప్పుడు చేసుకుంటూ ఉంటారు, సెట్ అవుతారు. కానీ నాకు కుదరదు కాబట్టి నేను ఈవినింగ్ ఎక్కువ 10:30 వరకు కూడా ఇక్కడ నేను స్పెండ్ చేసి నా వర్క్ అంతా నేను కంప్లీట్ చేసుకొని వెళ్తాను. మరి ఇంట్లో మీరు భోజనాలు, టిఫిన్లు అవి పెట్టరంటే మేము ఇంట్లో ఈవినింగ్ పూట డిన్నరేనండి. అంతగా ప్రెషర్ కూడా చేయరు, ఇది కావాలి అది కావాలని. పాపం నేను ఏది వేసి పెడితే అదే ఓకే కూల్గా చక్కగా తినేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వస్తారనమాట. ఆయన వచ్చినప్పుడు తనకి ఏదో ఒక టిఫిన్, బాబు వచ్చినప్పుడు బాబుకి, పాపకి వచ్చినప్పుడు పాపకి, మళ్ళీ పైకి వచ్చేస్తాం. వచ్చేసి నా వర్క్ నేను చేసుకొని, నాకు కాలింగ్ బెల్ ఉంటుంది, 3 స్విచ్లు ఆపుతారనమాట. 3వ స్విచ్ కాలు ఇంకా కిందకి వెళ్ళిపోవాలి. ఆ విధంగా ఈ మిద్దె తోట అయితే చాలా హ్యాపీగా చేసుకోగలుగుతున్నాం. ఓకే, సో మిద్దె తోట పెంపకం అంటే జస్ట్ నార్మల్గా చిన్న మొక్కలు అలాంటివి ఉంటాయి, కానీ అన్ని రకాలు పూలు కానీ, పండ్లు కానీ, అలాగే కూరగాయలు, ఆకుకూరలు ఏది లేదనకుండా అన్నీ కూడా ఒక చోట పెంచడం అంటే నిజంగా చాలా, దీనికోసం చాలా వర్క్ చేస్తూ ఉండాలి. సో ఇన్ని పెంచుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. సో మరి వీటిని ఎలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు? అంటే మెయింటైన్ చేయడం అంటేనండి, నేను ఒక ప్లాన్ చేసుకుంటే, ఎందుకంటే ఒక రైతు వచ్చేసి ఒక పంటనే తను పండించి తీయగలుగుతాడు. కానీ టెర్రస్ గార్డెన్ అనేది అలాగ ఉండదు అనమాట. అన్ని పంటలు, అన్ని కూరగాయలు, అన్ని పండ్లు, అన్ని ఆకుకూరలు అన్నీ తీయగలిగిన వాడు ఒక్కడే, అది టెర్రస్ గార్డెన్ అండి. ఏ మొక్కకి ఏది కావాలనేది మనం పెడతా ఉంటే వాటికి అవగాహన అనేది మనకి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇబ్బంది లేకుండా నేనైతే చేసుకుంటా వెళ్ళిపోతాను అనమాట. నేను రైతు నేస్తం 1 day ట్రైనింగ్కి వెళ్ళానండి. అప్పుడు అక్కడ నేను ఆర్గానిక్ కషాయాలు ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది ఆ ట్రైనింగ్ 1 dayలో నేను తెలుసుకున్నాను. అవలీలుగా కషాయాలు తయారు చేసుకుని మొక్కలకి వేసేస్తూ ఉంటానండి. అంతా ఆర్గానిక్ లిక్విడ్స్, ఆర్గానిక్ కంపోస్ట్, ఆర్గానిక్ మొత్తం. మా మిద్దె తోట అంతా ఆర్గానిక్ మయం అనమాట. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా.
సో ఏంటి వాటికి కంపోస్ట్ చేయడానికి కూడా ఆర్గానిక్గానే ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే మనం ఈ రసాయనాల ఫుడ్ మనం తినడం వల్ల ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది బాగా వస్తుంది. ఎందుకంటే మేము ఒక అంగన్వాడీ టీచర్ కాబట్టి వీళ్ళు రసాయనాల ఆకుకూరలు కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఇలా కొనుక్కుంటా ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుందండి. నేనైతేనండి ఆర్గానిక్గానే తయారు చేసుకుంటాను అనమాట. కిచెన్ కంపోస్ట్ అని మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ని తీసేసి మన టెర్రస్ గార్డెన్లో వేస్తానన్నమాట. 15 డేస్కి ఒక్కసారి లీఫీ కంపోస్ట్ మన గార్డెన్ నోడవుగా కూడా ఎండాకులు వస్తూ ఉంటాయి. ఆ ఆకులు కూడా మనకు కంపోస్ట్గా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఎక్కువ మన వేప పిండి కూడా నేను యూజ్ చేయనండి. ఎందుకంటే మా పక్కనే అదిగోండి వేప చెట్టు, వేపకాయలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకు ఏ విధమైన కంపోస్ట్లకు ఇబ్బంది లేకోకుండా నేను ఆర్గానిక్గా తయారు చేసుకుంటానండి ఇంట్లో వచ్చిన వేస్ట్తో. ఇంకా ఇంట్లో వచ్చిన వేస్ట్ నాకు సరిపోదు కాబట్టి నేను రైతు బజార్ని ఆశ్రయించాల్సి వచ్చిందనమాట. ఓకే. సో రసాయనాలు లేకుండానే పండిస్తున్నారు. రసాయనాలు లేకుండానే మీరు కూడా ఇవే తింటూ ఉంటారా? నేను తినడమే కాదండి, డైలీ మా అంగన్వాడీ కేంద్రానికి కూడా 15 మంది పిల్లలకి డైలీ ఆర్గానిక్ ఫుడ్డే నేను పెడతానమాట. ఎందుకంటే మా గార్డెన్లో వచ్చే 7 రకాల ఆకుకూరలు తీసుకెళ్తా ఉంటా. అలాగే గార్డెన్లో వచ్చిన ములక్కాయ కానీ, దోసకాయలు, వంకాయలతో సాంబారు పెడతాం. అలాగే మంగళవారం వచ్చేసి మన పులిహోర అని టమాటా పప్పు, నిమ్మకాయలు ఉంటాయి. ఇంకా నేను కొనేదంటే ఏదీ లేదండి. ఇంట్లో వచ్చిన ఎండాకులు అలాగే వేపాకులు మనం ఊడుస్తాం కదా, వచ్చిన కంపోస్ట్ అంతా నేను ఈ 1 మంత్లో మనకి కంపోస్ట్ అనేది తయారైపోద్ది అనమాట. ఇలాగన్నీ నేను రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇక దీంట్లో మనం సీడ్స్ అవి వేసేసుకోవడమే. ఇప్పుడు ఇదంతా మీరే తయారు చేసుకున్నారు? నేనే తయారు చేసుకున్నాను. ఓకే. సో ఇదే మొక్కలకి మళ్ళీ మీరు లేదండి, ఇప్పుడు అంతా రెడీ చేసి పెట్టాం కాబట్టి జస్ట్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత లూజ్గా ఇక్కడ కంపోస్ట్ అయిపోద్ది అనమాట. జస్ట్ దీంట్లో ఒక మొక్క పెట్టేస్తాం అంతే, అయిపోయింది. సో ఆర్గానిక్ ఇలాగా. ఓకే. సో మీ మిద్దె తోటలో పండించిన కూరగాయలు మీరు తినడం అసలు అది ఒక సంతృప్తి కదా. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది? నేను పెంచిన ఇదే నేను తింటా ఉంటే చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. చాలా హ్యాపీ అండి. కోసి ఇంట్లో తీసుకెళ్తాను. ఈయన అంటాడు ఏంటి ఇక్కడ కాయలు ఉండాలి, మాయమైపోతాయి అనమాట ఉండవు. అలాగా ఇవ్వడం కూడా అలాగే ఇచ్చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఇన్ని కాయలు ఉన్నాయి, కోసేసిన తర్వాత ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ ఈసారి మాత్రం మా శేఖర్ గారికి ఆఫర్ ఇచ్చారనమాట, మీ గ్రౌండ్లో వాళ్ళకి వెళ్ళి ఇవ్వండి అని. ఎప్పుడు మేమే తింటున్నాం, మా వాళ్ళకి ఇస్తున్నానని ఈసారి బంపర్ ఆఫర్ శేఖర్ గారికి ఇచ్చా. ఓకే. సో శేఖర్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి శేఖర్ గారి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది? మీ హస్బెండ్ సపోర్ట్, ఆయన కూడా ఒక కోచ్, సో ఆయన గురించి ఒకసారి. మా వారు హాకీ కోచ్ అండి, విఎంసీలో కార్పొరేషన్లో చేస్తారనమాట. తను బాగా సపోర్ట్ ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్. నాకు ఏదైనా మీటింగ్స్ కానీ నన్ను వెళ్ళిపోయినప్పుడు తనే మొత్తం క్లియర్ చేస్తాడనమాట. గార్డెన్లో ఏ మొక్కకి నేను ఏదైనా బై మిస్టేక్ వాటర్ మర్చిపోయినా కూడా తను వాటర్ పోయడం, ఏదైనా పెస్ట్ ఉంటే ఏదైనా తీసేయడము, లేదంటే సాయిల్ని లూజ్ చేయడము చాలా హెల్ప్ ఉంటుంది. కాబట్టి ఇన్ని మొక్కలు అనేది పెంచగలిగా, లేకపోతే ఇది ఒక్కళ్ళ వల్ల కాదండి. అన్ని మొక్కలు పెంచాలంటే ఎవరి వల్ల కాదు. అది బ్యాక్ బోన్ సపోర్ట్ అనేది ఉంది కాబట్టి నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెంచుతాను, ఇంత చేస్తాను అని. సో ఇది అనేది చాలా వెళ్తుంది. సో హస్బెండ్స్ అందరూ కూడా నిజంగా ఆయన్ని కొంచెం ఆదర్శంగా తీసుకుంటే మీ ఇంట్లో కూడా మీ వైఫ్స్కి చాలా సపోర్ట్గా ఉంటారు. సో ఆయన మాటలు కూడా విందాం మరి కాసేపట్లో. సో ఇంకా ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి అంటే, ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ కదా, సీజన్ కదా, సో సీజన్ వైజ్ ఏమైనా పెంచుతూ ఉంటారా, లేదంటే అన్నీ ఒకేసారి పెంచుతూ ఉంటారా? లేదండి, అన్ని రకాల సీజన్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, అలాగే వెజిటేబుల్స్ ఉన్నాయి, అన్ని రకరకాలు. ఎందుకంటే మనం ఇంట్లో ఒక మొక్క పెడితే సరిపోదు కాబట్టి ఇప్పుడు సపోటా సీజన్. సపోటాలో నేను ఒక 3 రకాలు అనమాట, బాలాజీ సపోటా, బొంబాయి సపోటా, రెడ్ సపోటా. ఇది వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా వస్తుందండి బనానా సపోటా. ఇట్లా ఇప్పుడు 3 రకాల సపోటాలు అయితే రెడీగా ఉన్నాయి, పిల్లలకి పెట్టడానికి ఉన్నాయి, మేము తింటానండి. అలాగే వచ్చేసి రేగి, ఒక ఫ్రూట్ అయిపోయేసరికి నాకు ఒక ఫ్రూట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు డ్రాగన్
అయిపోయింది, మామూలుగా సీజన్ స్టార్ట్ అవుతుంది. అది అయిపోయే లోపల మాకు సపోటా ఉంది, రేగి ఉంది, అలాగే నిమ్మ ఉంది, దబ్బు ఉంది, ఫ్యాషన్ ఫ్రూట్ ఉంది, ఇంకా ఇక చెప్పుకుంటే దానిమ్మ ఉంది, ఓకే ఇంకా రకరకాలు ఇక వస్తానే ఉంటాయి కదా. ఓకే, సీజన్ వైజ్ గా సీజన్ ఫ్రూట్స్ అనేవి ఖచ్చితంగా పెంచుతూ ఉంటారు. సో అలాగే ఫ్లవర్స్ ఏంటి? ఫ్లవర్స్ వచ్చేసి ఒక 40 రకాలు ఉన్నాయండి. ఎందుకంటే ఆ ఫ్రూట్స్ అనేది మనకి రావాలి అంటే పాలినేషన్ అనేది జరగాలి. ఆ పాలినేషన్ కావాలి అంటే ఫ్లవర్స్ అనేది ఉండాలి. కాబట్టి మా గార్డెన్లో కంపల్సరీ ఒక భాగం నేను ఫ్లవర్స్కి ప్రాధాన్యత ఇస్తాను. ఫ్లవర్స్ కూడా రకరకాలు ఉన్నాయి. గార్డెన్లో వచ్చేసండి రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి, మనకు బయట దొరకవు అనమాట. ఇది వచ్చేసి బార్బడోస్ చెర్రీ. బార్బడోస్ చెర్రీ అనేది మీకు ఎక్కడ అమ్మరు. ఇది మన గార్డెన్లో మనం పెట్టుకొని మనం తినవేనండి. ఇది మొత్తం చెట్టు అంతా స్టార్ట్ అయిపోయింది కాయలు. ఫ్యాషన్ ఫ్రూట్ అనేది కూడా మనకు బయట ఎక్కడ దొరకదు. అది క్యాన్సర్ పేషెంట్లకు అనేది చాలా ఇమ్యూనిటీ అనమాట. ఇదిగోండి మా గార్డెన్లో వైట్ వాటర్ యాపిల్ అనమాట. గాలి వానలు పోగా మనకు మిగిల్చినవి 3 అండి చక్కగా. ఇది వచ్చేసి వైట్, ఏంటంటే తగలగానే చెయ్యి తగలగానే ఇలాగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి రెడ్ అండి. ఇక చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇది వైట్, అది రెడ్ అదే. ఓకే, సో ఇప్పుడు మార్కెట్లో వీటికి డిమాండ్ ఎక్కువ ఉంది కానీ చాలా మందికి తెలియదు. మేమైతే కంటిన్యూగా తింటానే ఉంటాం, ఎందుకంటే మాకు వస్తూనే ఉంటాయి కాబట్టి నాకేం పెద్ద ఇదేం లేదు. స్టార్ ఫ్రూట్స్ కానీ, వాటర్ యాపిల్స్ కానీ, చెర్రీస్ కానీ, లేదంటే ఇవి సపోటాలు, ఇంకా ఇక కామన్ అనమాట నేరేడు. ఇగోండి స్పెషల్ బిలంబి ఉసిరి. ఓకే, అది బిలంబి ఉసిరి అండి. అది ఎక్కడ ఇప్పుడిప్పుడే వస్తుంది అందరి దగ్గర. పప్పు ఉసిరి అంటారు, దొండు ఉసిరి అంటారు. ఓకే, దానివల్ల ఏంటి హెల్త్ బెనిఫిట్? సి విటమిన్ బాగా ఫుల్ రిచ్గా ఉంటుంది. డీహైడ్రేషన్కి ఇప్పుడు పని చేస్తూ ఉంటాము, ఒక కాయ తీసి తినేసేయడమే. ఓకే, అది దొరకదు ఎక్కడ, బయట ఎక్కడ దొరకదు. మీకు వచ్చేసి నేరేడులో బ్లాక్ ఒకటే తెలుసు, వైట్ అనేది తెలియదు. ఇదిగోండి వైట్ నేరేడు. ఓకే, ఇలాగ మొత్తం కాయలు వచ్చేస్తున్నాయి. ఇంకొక 15 డేస్కి మనకి ఈ కాయలు అనేది మొత్తం వచ్చేసేస్తాయి. ఏంటంటే కొన్ని ఇలాంటి వెరైటీ ఫ్రూట్స్ అనేది మీకు బయట దొరకవు. ఇలా టెర్రస్ గార్డెన్ మీద పెంచుకునే వాళ్ళకి మేము అన్ని రకాల ఫ్రూట్స్, వెరైటీ ఫ్రూట్స్ తింటాము, పెంచుతాము. నాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి, సుకన్య గార్డెన్ అని. నేను ఆ గార్డెన్లో నా గార్డెన్లో ఇలా ఈ ఫ్రూట్ తీసినప్పుడు అడుగుతారనమాట, సుకన్య మాకు ఈ కొమ్మతో బతికిద్ది అంటే నేనే చెప్తాను కదా, ఇది కొమ్మతో మనం పెంచుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు మునగుంది, మీరు వచ్చారు, మనం కొని ఇవ్వకూడదు, మనం మన చేతులతో పెంచి ఇవ్వాలని నా మునగ మొక్కల్ని తీసి ఇదిగోండి ఇలాగ నేనే సీడ్ వేసి ఇచ్చేస్తా. ఓకే, సో ఎందుకంటే మా గార్డెన్లో వచ్చే వాళ్ళకి ఎక్కువ మునగ మొక్కలు అడుగుతూ ఉంటారు, అందుకని వాళ్ళు డిసప్పాయింట్ చేయకూడదు. 300 రకాల వ్యాధులు నయం చేస్తుంది. ఎందుకంటే మనకి ఏ ఔషధ మొక్కలు ఉన్నా లేకపోయినా మునగ ఒకటి ఉంటే చాలు. ఓకే, సో చాలా వ్యాధులకు కూడా ఇది నివారణ యూస్ చేస్తారు. మునగ కూర తిన్న, ఆకులు కూర తిన్న. ఇప్పుడు నేను ఇది మొన్న ప్రూన్ చేసేసానండి. చేసిన తర్వాత ఇది చిగురు వస్తుంది కదా, ఆ ప్రూన్ చేసినప్పుడు వచ్చే ఆకుల్ని నేను మిక్సీ పట్టేసి మొక్కలన్నిటికీ పోసేస్తా. ఓకే, సో చాలా వరకు చూస్తూ ఉంటాము మొక్కల దగ్గర కొంచెం చీడ పట్టడం, పురుగులు రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాటికి కెమికల్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు మామూలుగా నార్మల్గా బయట పంట పొలాల్లో కానీ ఎక్కడైనా కానీ. సో మీరు ఆ పురుగులు అనేవి రాకుండా ఎలా అడ్డుకుంటారు? మనం ఆర్గానిక్ మెథడ్ కాబట్టి అండి, కెమికల్ సైడ్ అనేది వెళ్ళము. బాగా మాగిన గోమూత్రం అటు సైడ్ ఉందన్నమాట, మీకు చూపిస్తాను. అదే ఆ గోమూత్రాన్ని నేను లీటర్కి 5 ml, అంటే నేను పెస్ట్ వచ్చే వరకు ఉంచనండి. ఏదైనా ఏ వర్క్ లేనప్పుడు ఫ్రీ టైం లేని ఒకసారి స్ప్రే చేసేస్తా. ఆ ఘాటుతనానికి ఆ పెస్ట్ అనేది అట్రాక్షన్ చేయదు అనమాట. పెస్ట్కి అనేది గోమూత్ర నివారణ. ఓకే, అదే నేను గోమూత్రం యూజ్ చేస్తాను బాగా. గోమూత్రంతో పాటు ఇంకేమైనా యూజ్ చేస్తూ ఉంటారా? నాకు ఎక్కడ కూడా మీ మొక్కలు చాలా జాగ్రత్తగా ఉన్నట్టే కనిపిస్తున్నాయి, ఎందుకంటే గ్రీనరీగా ఉన్నాయి, ఎక్కడ కూడా
చిన్న డ్యామేజ్ కూడా ఏం ఏం కనిపించలేదు లేదండి, లేదు. గోమూత్రం లేనోళ్ళు ఈ మునగాకు ఉంటుంది కదా, మునగాకుని మార్నింగ్ పూట కొంచెం బెల్లం వేసి నానబెట్టేసేస్తే పర్మనెంట్ అయిపోద్ది అనమాట. ఈవినింగ్ కల్లా అదొక మెత్తగా అయిపోద్ది. ఆ లిక్విడ్ లీటర్కి ఒక 5 ml కానీ 10 ml కానీ కలిపేసి ఆ మునగాకు స్ప్రే చేసినా కూడా మన మొక్కలకి పెస్ట్ అనేది రాదు. ఇవేంటంటే చిన్ని చిన్ని చిట్కాలు మనం పాటిస్తూ మన మొక్కల్ని చాలా మనం హెల్దీగా ఉండొచ్చు, మన మొక్కల్ని కూడా హెల్దీగా. ఏంటంటే ఆ చిన్న చిన్న చిట్కాలు అనేది తెలియదు. అవును, చిన్న చిన్న చిట్కాల వల్ల. సో మనం చూస్తూ ఉంటాం బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫ్లవర్ బొకేస్ ఇస్తూ ఉంటారు, లేదంటే చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. నిజంగా అది కాకుండా ఇలా మీరు పెంచిన మొక్కల్ని ఒక గిఫ్ట్గా ఇవ్వడం, ఒక మొక్కల్ని పెంచండి అని చెప్పడం కూడా చాలా మంచి పద్ధతి. సో ఇదిగోండి, అందరూ కూడా ఇప్పుడు ఇలాగే ఇన్ని ములక్కాయలు ఉన్నాయి కదా, ఇదిగోండి సీడ్ రెడీ చేసేసా. ఇవి మనకి ఒక 5 మొక్కలు రెడీ అయిపోతాయి. ఇక దీనికి మన పెద్ద కష్టమేం లేదు. ఎట్లాగో నా దగ్గర సాయిల్ రెడీగా ఉంటుంది, ఎండాకులు రెడీగా ఉంది, కంపోస్ట్ రెడీగా ఉంటుంది. ఓ గింజ తీసేసి మనం ఇలా పెట్టేస్తే చాలు. చూడండి, మన ఇది రీసెంట్గా పెట్టింది. ఓకే, అంత చక్కగా ఇలాగ వస్తుంది. సో ఈ సీడ్ అనేది ఇందులో డైరెక్ట్ గా పెట్టేస్తే వచ్చేస్తుంది. ఇక వచ్చేసిద్ది అంతేనండి, దీని పెద్ద ఇదేం కాదు. ఓకే, ఒక 4 రోజులు అయితే అక్కడ పక్కన సీడ్ వచ్చేసిద్ది. మనం ఏయో మొక్కలు కొన్ని ఇంప్రెషన్ చేయాలని అనుకుంటే దాని బదులు ఇట్లాంటి హెల్దీ అయిన మొక్క ఇస్తే వాళ్ళు ఇంట్లో యూజ్ చేసుకుంటారు. 300 రోగాలు నివారణ అనమాట మునగాకు మొక్క. ఎందుకంటే ఇది మాకు కలెక్టర్ గారు కంపల్సరీ మా అంగన్వాడీ కేంద్రంలో మునగ మొక్క ఉండాలి అన్నారు. అలాగే అప్పుడు మాకు కలెక్టర్ గారు ఢిల్లీశ్వరరావు గారు అనమాట, ఆయన చేతుల మీద కూడా నేను అవార్డు కూడా తీసుకున్నాను. అదొక నాకు మెమరీ అనమాట. గ్రేట్. ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటారు. మరి ఈవిడ విజయం వెనకైతే ఆవిడ భర్త పాత్ర అయితే చాలా ఉందనిపిస్తుంది ఆవిడ మాటల్లో తెలుసుకున్నట్లయితే. ఇంత మెయింటైన్ చేస్తున్నారు, ఒకరి వల్ల సాధ్యం కాని పరిస్థితి. కానీ ఆవిడ సపోర్టు, అంటే బ్యాక్ బోన్ సపోర్ట్ ఉంటే ఇంకా ఎంత ముందుకైనా వెళ్ళొచ్చు. సో శేఖర్ గారి మాటల్లో ఇంకా తెలుసుకుందాం. సో ఎలా అనిపిస్తుంది ఒక భార్యకి సపోర్ట్ చేయడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్యకి ఇంత ఘనం సపోర్ట్ చేస్తుంటే ఆవిడ అవార్డుల మీద అవార్డులు కూడా చాలా పొందుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఈ ఫీల్? యాక్చువల్గా మేము అనుకోలేదు ఇలా వస్తుందని అనేసి, కళ్ళ కూడా అనుకోలేదు. ఒక మొక్కతో స్టార్ట్ చేసిన తర్వాత, ఆకుకూరలతో స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కో మొక్క పెంచుకుంటా రావటం, అప్పుడు మనం కూడా ఖాళీగా ఉండటం, ఆమెను తీసుకొచ్చి ఇవ్వటం, ఆమెతో పాటు వెళ్ళటం, ఏం చేయాలనేసి కొంచెం వీడియోలు చూడటం, కొందరి గురించి తెలుసుకోవటం వల్ల ఇన్ని మొక్కలు పెంచడం గొప్ప ఆనందంగా ఉంటుంది. అన్ని అవార్డ్స్ రావడం కూడా, ఇప్పుడు రైతు నేస్తం అవార్డు కానీ, వరంగల్ తెలంగాణ అవార్డు కానీ, ఈ అవార్డులు వచ్చినాయి. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఇప్పటి నుండి అంటే ఒక 1000 మందిని పోగు చేసి ఒక 500 మంది ఇంటి మీద మిద్దె మీద తోట చేస్తే అనేక మందికి ఉపయోగపడుతుందని నేను నా సుకన్యతో చెప్పంగానే ఆమె ఒక గ్రూప్కి క్రియేట్ చేసేసి ఒక 500 మందిని పోగు చేసి వాళ్ళకి ఏం కావాలి, మొక్కలు ఏం చేయాలి, ఏమైనా స్పెషల్స్ అయితే ఏం చేయాలి అనేసి ఇవన్నీ జీవామృతాలు అంటే మేము ఎక్కడెక్కడ ఉన్నాయన్నా తక్కువగా ఏమన్నా దొరుకుతాయి అంటే వెళ్తానమాట. ఆమె చెప్తే అంటే ఏ ఊరికైనా వెళ్ళేసి వచ్చేస్తాను. అంటే విజయవాడ సరౌండర్లో తక్కువ దొరుకుతుందంటే వేపపిండి ఉంది, అన్ని చోట్ల 50 రూపాయలు 100 రూపాయలు అంటే 30 రూపాయలకి ఎక్కడ ఒరిజినల్ ఎక్కడ దొరుకుద్ది అని అక్కడ తీసుకురావటం, ఆమెకు చేయటం, దానివల్ల ఇంత అవటం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే దీని మొక్కల మీద ఎంత స్ట్రెస్ ఉన్నా సరే సాయంత్రం ఈవినింగ్ పైకి వస్తే అసలు హ్యాపీగా, అసలు ఏ బాధ లేకుండా సాయంత్రం పూట చక్కగా అంటే ఇంట్లో కిందకి వెళ్ళగానే నిద్రపోతాం. చాలా హ్యాపీగా ఉంది. చాలా ఇది ఓకే, ఆయన మాటల్లో కూడా చెప్పలేకపోతున్నారు, అంత ఆనందపడుతున్నారు. సో ఒక స్వచ్ఛమైన గాలి పీల్చుకొని ఒక బెడ్ మీదకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనేది చాలా చక్కగా ఉంది. అండ్ మీరు హాకీ కోచ్, సో ఈ బ్యాలెన్స్ అనేది ఎలాగా ఫ్యామిలీ హాకీ? చాలా యాక్చువల్గా నేను ఎర్లీ మార్నింగ్ లెగటం అలవాటు కాబట్టి మార్నింగ్ మనకి గ్రౌండ్ 6 to 9 ఉంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళిపోగానే ఏం చేయలేకపోతే నేను వచ్చి వాటర్ పోయటం 9 నుండి 10, 11 అయిపోయింది. ఒకసారి ఇది కొన్ని తొడవటం కానీ 12 కూడా అయిపోద్ది. ఈవినింగ్ పూట ఆమె వచ్చేప్పటికి ఆమె నీళ్లు పోసుకుంటుంది. ఒకసారి ఆఫీస్లో కుదరపోతే నేను ఈవినింగ్ 3:30కి పోసేసి గ్రౌండ్కి 4కి వెళ్ళిపోతానండి. నాకు ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి నేను దీన్ని కొంచెం కేర్ తీసుకోవటం కానీ, ఏమైనా స్పెస్ట్ వస్తే కానీ తీసుకొచ్చి
చూస్తూ ఉంటాను ఎక్కడెక్కడ ఏముందనేసి. అవి చూసి దాన్ని క్లియర్ చేసేసి చెప్తాను ఇక ఇలా చెయ్యాలి ఇలా చెయ్యాలని. అంటే నాకు కొంచెం తెలిసిన నాలెడ్జ్ ఆమెకు చెప్పంగానే దాని గురించి చూసి చేసి దాన్ని ఎక్కడికక్కడ క్లియర్ చేసేసిద్ది. అందుకని ఎండాకాలం కూడా ఇంత పచ్చగా ఉండటం అనేది ఒక సర్ప్రైజ్ అని అదృష్టం ఇంకా చేయదాన్ని బట్టి. మేము అదే అనుకున్నాం ఫస్ట్ రాగానే, ఇంత ఎండాకాలంలో మొక్కలు అనేవి సాధారణంగా ఎండిపోయే పరిస్థితికి వచ్చేస్తుంటాయి. మీరు ఎంత జాగ్రత్తలు తీసుకొని ఇంత చేస్తే ఇవి ఇంత గ్రీనరీగా ఇంత స్వచ్ఛంగా కనిపిస్తూ ఉన్నాయి కళ్ళకు కూడా. సో మీ ఇద్దరి ఫ్యామిలీ అనేది అంటే మీరు స్వయంగా వండి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి కింద వండుకొని తిన్నప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది? యాక్చువల్లీ నేను వంకాయ కూర తినేసి 25 years అయి ఉంటుంది, 20-30 years మైబీ. ఇక్కడ పెంచిన తర్వాత ఒకరోజు సుకన్య కూర చేసింది. ఒకసారి మనం వండిన తినండి ఒక అనగానే అంటే బయట నుండి తీస్తే గట్టిగా ఉంటాయి వంకాయలు, సరిగ్గా ఉండదు. ఇది తినంగానే మెత్తగా అయిపోయి జస్ట్ కొంచెం చపాతీ లేదు కానీ నేను ఫస్ట్ టైం 25 years తర్వాత మన మీద పండించుకున్న కూరదంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు ములక్కాయలు కూడా అంతే, అంత లావుగా కనబడతాయి కానీ తీరగా వండితే అసలు మెత్తగా చాలా జ్యూసీగా ఉంటుంది. అసలు దొండకాయలు కానీ ఇంటి మీద దొండకాయలు, ములక్కాయలు, యాక్చువల్గా ఆకుకూరలో పప్పు ఎక్కేసి తింటుంటే అద్భుతంగా ఉంటుంది. కొన్ని నాకు అలవాట్లు లేని అన్నీ కూడా దోసకాయ తినడం అలవాట్లేదు, అది కూడా అలవాటు అయిపోయింది. ఇంకా యాక్చువల్లీ సొరకాయ ఇప్పుడు సీజన్ ఇంకా వేయలేదు, నెక్స్ట్ అవి కూడా కొన్ని లేని అలవాట్లు అని. గోంగూర అలవాట్లేదు, గోంగూర కూడా కొంచెం అవి తిని చికెన్లో వేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు ఆర్గానిక్ అంటే ఆ ఫీలింగ్, ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఆ టేస్ట్ రుచి చూసి తిన్న వాళ్ళకే తెలిసిద్ది. అసలు అది పెంచుకుంటే బాగుంటుంది అందరూ. ఓకే, సో మీరు పర్సనల్గా హాకీ కోచ్. సో హాకీ కోచ్ అంటే అసలు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి ఇప్పుడు దాకా మీకు? యాక్చువల్లీ నేను బెస్ట్ కోచ్గా గవర్నర్ దగ్గర అవార్డు తీసుకున్నాను. రీసెంట్గా మా హాకీ టీం, సీనియర్ టీము, మెన్ టీము గుంటూరులో జరిగిన 2nd place వచ్చింది. నేను ప్రతి టీంకి నేషనల్ కోచ్గా వెళ్తాను. నేను 25 years నుండి స్టేట్ టీమ్కి కోచ్గా వెళ్తున్నాను. అంటే జూనియర్స్, సబ్ జూనియర్ ఇయర్లో ఒక్కొక్కటి టోర్నమెంట్కి వెళ్తాను. లక్నో కానీ ఇండియాలో నాకు తెలిసి ఇండియాలో అన్ని ప్లేసులు తిరిగేసాము. అది స్పోర్ట్స్ వల్ల పిల్లలకి తీసుకెళ్ళి నేర్పించడం, అలాగే పిల్లలకు కూడా నా దగ్గర నేర్చుకున్న పిల్లలకు చాలామందికి ఉద్యోగాలు. ఇప్పుడు ఏంటంటే స్పోర్ట్స్ కూడా 2% ఉండేది, ఇప్పుడు 3% చేశారు. దానివల్ల ఏంటంటే స్పోర్ట్స్కి రావటం కూడా దానికి ఎక్కువ చదువుతో పాటు స్పోర్ట్స్ ఒక పార్ట్ చేసుకున్న వాళ్ళకి మనం చెప్పడం వల్ల అనేక మంది ఒక అవేర్నెస్ చేసి స్పోర్ట్స్కి అందరికీ మంచి చేయాలనేసి అదృష్టం నాకు కలిగింది. దాంతో మిదితోడు మీద కూడా సుకన్యతో కలవటం వల్ల కొంచెం నేను ఇప్పుడు ఇదివరకు హాకీ కోచ్ అనేవాళ్ళు, ఇప్పుడు ఏంటి సుకన్య గార్డెన్, సుకన్య హస్బెండ్ అంటున్నారు. అలా అయిపోయింది గార్డెన్ పెంచడం వల్ల. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఈ ఫీల్ ఎలా ఉంది మరి? ఆ ఫీల్ నుంచి ఈ ఫీల్కి వస్తే ఎలా? బాధగానే ఉంటుంది, ఎందుకంటే సొంత గుర్తింపు లేదు ఇప్పుడు. అంత సుకన్య ఇప్పుడు మేము 35 years నుండి ఉన్నాం ఇక్కడ ఇంట్లో. ఇక్కడ నా పేరంటే ఎవరికి తెలియదు, సుకన్య గార్డెన్ అంటే అందరికి తెలిసిద్ది. ఓకే, సో మిమ్మల్ని ఆ స్థాయిలో కూడా గుర్తుపెట్టుకునేలా చేస్తున్నారు. ఓకే, సూపర్. అసలు నిజంగా వింటుంటేనే చాలా బాగుంది స్టోరీ కూడా. సో మీకు ఎలా అనిపిస్తుంది ఒక భర్త సపోర్ట్ తీసుకున్నప్పుడు? నిజంగా మీరు ఆయన సపోర్ట్తో ఇంత చేస్తున్నారు అంటున్నారు, మీకు 2 పిల్లలు. సో ఫ్యామిలీ అనేది ఎలా లీడ్ చేస్తున్నారు? ఎక్కువ ఈయనే చూసుకుంటారండి. నేను చాలా తక్కువ అనమాట. నేను ఆయన అయ్యేసరికి వెళ్ళిపోవాలి. ఇంట్లో ఆ సరుకులు కానీ, కూరగాయలు కానీ, పిల్లల ఫీజులు కానీ, ఈ రోజు వరకు నేను పిల్లలకి వాళ్ళ కాలేజీ ఎలాగుంటుంది కానీ, వాళ్ళ ట్యూషన్ ఫీ నాకు అసలు ఏది తెలీదు. నువ్వు ఎప్పుడైనా వచ్చావా, అది నీ మొక్కలు కానీ వెళ్ళిపోతావు అని అంటారు. యాక్చువల్గా పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు డాడీ అంటారు, ఏం చేసావని అంటారు, మమ్మీ ఏం చేసావని ఎప్పుడు అంటారు. ఏమో మొక్కల మీద ఉంటుంది కాబట్టి అసలు అడగరు అసలు మామూలుగా. ఓకే, సో ఇన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వచ్చే అంటే మీరు ఎలాగో వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు పెట్టాలనుకునే వాళ్ళకి మీ ద్వారా సలహాలు, సూచనలు ఏమైనా ఇస్తారా? ఇస్తామండి. మాకు విజయవాడ టెర్రస్ గార్డెన్ గ్రూప్ అని ఉందన్నమాట. అలాగే సబ్ గ్రూప్స్ కూడా బందరు, గుడివాడ కూడా స్టార్ట్ చేసాము మేము. వాళ్ళు పెడతారనమాట గ్రూప్లో. ఇప్పుడు ఇలాగుంది మొక్కకు మనం ఏం చేయాలంటే వెంటనే ఆర్గానిక్ లిక్విడ్ ఇది ఈ రేషియోలు ఇలా చేయండి అమ్మా, ఇలా చేయండి అని చెప్పి మేము పెడతాం అనమాట. ఆకుకూరలు మాకు పడిపోతున్నాయి సుకన్యక్క, మరి ఏం చేయాలని అడుగుతారు. వాటర్ ఎక్కువ పోస్తున్నారని కానీ, లేదంటే తక్కువ ఇస్తున్నారని కానీ, ఇట్లాగా మేము మా గ్రూప్లో చేసి చెప్తూ ఉంటాము. బాగా ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుందండి గ్రూప్. యాక్చువల్గా ఫ్రీగా అంటే ఎక్కువ ఏంటంటే ఫ్రీ గివింగ్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఒక మొక్క పెంచాలనుకున్నప్పుడు 4 మొక్కలు ఇచ్చామనుకోండి, దాని గురించి పెంచడం వల్ల ఆ మిదిదోడ 10 మొక్కలు 20 మొక్కలు అవటం వల్ల
చాలా అందరూ పెంచడం వల్ల చాలా వాళ్ళు కూడా మనం ఫ్రీగా ఇవ్వటం వల్ల వాళ్ళు పెంచడం, వాళ్ళు రావటం మనకేమైనా అంటే ఇప్పుడు వర్మీ కంపోస్ట్ బయట బస్తా అంటే 200, 300 ఉంటుంది. మనం ఏంటంటే అది ఎక్కడ తక్కువ దొరికిద్ది అని వాళ్ళకి చెప్పడం, తీసుకొచ్చి ఏమండి ఇక్కడికి రండి, ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వటం 150కి దొరికి 200కి దొరికిద్ది. అలా తీసుకొచ్చి ఇవ్వటం వల్ల అనేక మొక్కలు వాళ్ళు కూడా డెవలప్ చేసుకోవటం వల్ల మిద్దె మీద తోటలు అనేక రావాలనేసి ఆశతో మేము ఇప్పుడు ఇంక ప్రయత్నం స్టార్ట్ చేసాము. ఓకే. ఎవరైనా స్పందించారా? ఎవరి దగ్గర నుంచి ఎవరైనా రెస్పాన్స్ వచ్చిందా? అంటే ఇలా చూసి వెళ్ళి అరే నాకు కూడా ఇలా చేయాలనిపిస్తుందని ఎవరైనా చెప్పడం జరిగిందా? పెట్టారండి, అలా చూసి ఇలా చుట్టుపక్కల వాళ్ళందరూ స్టార్ట్ చేశారనమాట. మా ఇదేంటి మా సందులో వాళ్ళు కానీ కానీ నీలాగా చేయలేకపోతున్నావు ఏంటని అంటారు, నువ్వు ఎలా చేస్తున్నావు అని అంటారు. అది ఉత్సాహం అనేది ఎవరి కాళ్ళకి కూడా కొంచెం రావాలి. సొంత ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సక్సెస్ అవుతాం. ఓకే. సో ఇప్పుడున్న యూత్ కూడా ఎక్కువ దీని మీద టైం స్పెండ్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం స్ట్రెస్ నుండి ముఖ్యంగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ స్ట్రెస్ నుంచి మొక్కలలో పడినా కానీ లేదంటే కుక్క పిల్లలతో ఆడుకున్నంత స్వేచ్ఛగా మళ్ళీ మొక్కలతో కూడా ఉండొచ్చు అనే భావన కలుగుతుందంటారా? తప్పకుండా అండి. ఇదేంటంటే మొక్కల దగ్గరికి వస్తే ఒకసారి ఫస్ట్ రావటం కొంచెం ఇబ్బంది పడతారు. వచ్చిన తర్వాత దిగాలి, వెళ్ళాలన్నా సరే బాగుంది గాలి, ఇక్కడ బాగుంది, ఇక్కడ ఉండిపోదాం, ఒక గంట ఉందాం, ఒక హాఫ్ అన్ అవర్ అలా దీనికి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మా పిల్లలు కూడా వచ్చి పైకి ఒక 2 hours సాయంత్రం ఒక గంట ఏదైనా సరే అటు ఇటు ఇప్పుడు సాఫ్ట్వేర్కి వెళ్ళి వచ్చి కాలేజీలో ఎగ్జామ్స్ రాయాలన్నా సరే ఒక గంట పైకి వచ్చి ఒక ఫ్రీనెస్ అయ్యి అప్పుడు కొంచెం ఇంటికి వెళ్ళి కిందకి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే పిల్లలు కూడా మైండ్ ఫ్రెష్నెస్గా ఉంటుంది. దాని గురించి చదువుకోవడానికి వాళ్ళకి థింగ్స్గా ఉంటాయి. మిగతా గ్రీనరీలు ఉంటే ఆ థింగ్స్ వేరుగా ఉంటాయి. ఫ్యాన్ కింద ఉన్నాం అనుకోండి ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇక్కడ పైన ఉన్న దాని ఆ గాలి అది బాగుంటుంది అనేసి పిల్లలు కూడా చెప్పారు. అందుకని దాని గురించి మేము ఎక్కువ తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక మిద్దె తోట పెంపకం ద్వారా ఇంత పెంచి వాళ్ళ మనసుకి సంతృప్తికరంగా ఉంచుతూ బయట వారిని చాలా ఆనందంగా ఉంచుతూ వీళ్ళు ఇంత పెంచుతున్నారంటే వాళ్ళకి నిజంగా హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు. సో రసాయనాలని ఎక్కువ ఎంకరేజ్ చేయకుండా ఆర్గానిక్గా ముందుకు వెళ్తే మన హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటుంటాయి. ప్రస్తుత సమాజంలో హెల్త్ అనేవి చాలా అప్సెట్ అవుతున్నాయి కాబట్టి అప్సెట్ నుంచి బయటకు రావాలి. కరోనా దగ్గర నుంచి మరింతగా హెల్త్ అనేది పాడైపోతూ ఉంది. సో ఇలా పెంచుకుంటే మన చేతి ద్వారా మనం పెంచుకున్నవి మనమే తింటే అది కూడా ఒక సంతృప్తికరంగా ఉంటుంది. సో మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం పెంచుకున్నవి మనమే తింటూ ఉంటే ఒక తీయని అనుభూతి. సో ఆ అనుభూతిని కూడా అందరూ ఆస్వాదిస్తూ ఉంటారు కాబట్టి అందరూ కూడా మిద్దె తోట పెంపకాన్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఎక్కడైనా సీడ్స్ దొరికినా ఏదైనా విత్తనాలు దొరికినా దాన్ని మీరు మీ ఇంటి దగ్గర మీ చుట్టుపక్కల వేసుకుంటే అది కూడా ఒక మొక్క అయినప్పుడు మీ వచ్చే ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీరు కూడా ఇలాంటి మిద్దె తోట పెంపకాలని కానీ ఇలాంటి మొక్కల్ని పెంచే ఇది కానీ చేస్తే చాలా బాగుంటుంది. సో మెగా9 ద్వారా టెర్రస్ గార్డెనింగ్ని ఎంకరేజ్ చేద్దాం, మిద్దె తోట పెంపకాన్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పడానికి ఇదొక చిన్న సూచన మాత్రమే. ఇలాంటివి మరికొన్ని స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మెగా9 టీవీ ద్వారా కెమెరామెన్ అనిల్తో నాగశ్రీ, మెగా9 టీవీ విజయవాడ నుండి.